తమ అక్షరాలతో సంగీత సరస్వతికి పదనీరాజనాలర్పించిన మహాకవి పండితులకు అంజలిగా, స్వరసుమాంజలిగా ఈటీవీ సమర్పిస్తోంది స్వరాభిషేకం. ఈటీవీ ప్రేక్షకులకి, ముఖ్యంగా సంగీతాన్ని, సాహిత్యాన్ని అమితంగా ఆరాధించేటువంటి సినీ సంగీత అభిమానులకి స్వరాభిషేకం కార్యక్రమం సాదర స్వాగతం పలుకుతోంది. తెలుగు సినిమా గీతానికి అమృత భావాల పట్టు పుట్టాలను కట్టి పాటకి పట్టాభిషేకం చేసిన గేయ రచయితలకి అభినందనలు తెలుపుతూ మీ అందరినీ అలరిస్తున్న స్వరాభిషేకం కార్యక్రమంలో ఈ వారం మీరు వినబోతున్న పాటలకి పదకర్త భాస్కర్ భట్ల రవికుమార్ గారు. పద్య సాహిత్యం మీద పట్టున్న తాతగారే ఈయనకి తొలి గురువు. అల్పాక్షరాల్లో అనల్పార్థాలని, నేటి యువతరం ఆలోచనలకి అద్దం పట్టే భావాల్ని వాడుక భాషలో సరదాగా రాసే పాటల్లో కూడా వేదాంత సారాన్ని చెప్పగల దిట్ట, ఆధునిక భావాల పుట్ట శ్రీ భాస్కర్ భట్ల. ఆయన పాటల్లో కనిపించే ప్రత్యేకతను ఈనాటి స్వరాభిషేకం కార్యక్రమంలో చెవులారా విందాము, వారికి మనసారా అభినందనలు తెలియజెప్దాము. మరి స్వరాభిషేకం కార్యక్రమాన్ని మొదలు పెడదాము. అద్భుతమైన పాటల్ని మన తెలుగు సినీ సంగీతానికి అందించిన భాస్కర్ భట్ల గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. చప్పట్లు. తెలుగు సినిమా పాట విన్నప్పటి నుంచి భాస్కర్ భట్ల గారికి కేజే యేసుదాస్ గారి పాటలంటే మహాప్రాణం. తాను గేయ రచయిత అయ్యాక యేసుదాస్ గారి ఒక్క పాటైనా రాసేటువంటి అవకాశం ఆయనకి రావాలి అని ఎదురు చూస్తూ ఉండేవారంట. ఆ అవకాశం రానే వచ్చింది కొంతవరకు. ఆ కోరిక కొంతవరకు తీరిందని ఎందుకు చెప్తున్నాను అంటే, రాజు మహారాజు చిత్రం కోసం భాస్కర్ భట్ల గారు రాసినటువంటి పాటకి గాత్రదానం చేసింది కేజే యేసుదాస్ గారి తనయుడు విజయ్ యేసుదాస్ కాబట్టి. పోగేసిన ఆస్తులు ఎన్నని ఉన్నా ప్రేమని కొలగలమా అంటూ బాంధవ్యాల మీద ఆయన రాసిన పాట సాహితీ ప్రియుల్ని ఆకట్టుకుంది. చక్రి గారి స్వరకల్పంలో విజయ్ యేసుదాస్ గారు ఆలపించిన ఆ భావబంధురమైన గీతాన్ని ఇప్పుడు మన కోసం ఆలపించడానికి వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము శ్రీకృష్ణ, శ్రీరామ్ అండ్ పాడతా తీయగా బృందం.
మమకారం కాదా అపురూపం సిరి సంపదలేమైనా తెగిపోనిది బంధం అనుబంధం ఎప్పుడు మన సొంతం దీవెనలిచ్చే చల్లని చూపులు పెంచును సుఖశాంతి చిరు చిరు నవ్వులు తోడుగా ఉంటే రోజు సంక్రాంతి ఓ మమతల కోవెల మనసే వెన్నెల మమతల కోవెలలోన మనసే వెన్నెల దీపం మమకారం కాదా అపురూపం వరమల్లె మనకి దొరికిందిగా వెలకట్టని అభిమానం మన ఇంటి చుట్టమై ఉందిగా మురిపించే అనురాగం పోగేసిన ఆస్తులు ఎన్నని ఉన్న ప్రేమని కొనగలమా ప్రేమించే మనిషిని పొందని వాడిని మనిషని అనగలమా ఏ కాసుల గలగల కన్నా కురిపించే కరుణే మిన్నా ఎవరౌనని అన్నా కాదని అన్నా నమ్మరైకనైనా మమతల కోవెలలోన మనసే వెన్నెల దీపం మమకారం కాదా అపురూపం వరి దుక్కి ధాన్యమే యువద దాచేయదు తన కోసం నిరుపేదలు కాదా ఆత్మీయతనే ఎరుగని ప్రతి వాళ్ళు ధనవంతులు అవర ఆప్యాయతకి విలువిచ్చిన వాళ్ళు అరచేతులు కలిపే చెలిమి మరి అన్నిటికన్నా కలిమి ఇది తెలియని వాడి ఎక్కడ ఉన్న ఏకాకవుతాడు మమతల కోవెల మనసే వెన్నెల మమతల కోవెలలోన మనసే వెన్నెల దీపం మమకారం కాదా అపురూపం సిరి సంపదలేమైనా తెగిపోనిది బంధం అనుబంధం ఎప్పుడు మన సొంతం శ్రీకృష్ణ అండ్ రామ్ చాలా బాగా పాడారు ఇద్దరు. థ్యాంక్ యూ. మూవీకి పాడింది యేసుదాస్ గారు తనయులు విజయ్ యేసుదాస్ గారు పాడిన పాట ఇది. భాస్కర్ భట్ల గారి అంటే కత్తికి ఎటువైపున్నా పదిన అన్నట్టు ఆయన కళానికి కూడా ఇటు ఫ్యామిలీ సాంగ్స్ అటు మాస్ సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ క్లాస్ సాంగ్స్ ఎన్నో పాటలు కూడా వారు రాసున్నారు. సో ఈ పాట చాలా మంచి పాట రాజు మహారాజు ఫిలింలో ఈరోజు స్వరాభిషేకంలో పాడడం ఫీలింగ్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ అండ్ థ్యాంక్స్ టు అవర్ పాడతా తీయగా సింగర్స్. పూరి జగన్నాథ్ గారికి శాస్త్రీయ సంగీతం అన్నా ఆ సంగీతంలో ఉండేటువంటి కృతులన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే కెమెరామెన్ గంగతో రాంబాబు మ్యూజిక్ సిట్టింగ్స్లో కానడ రాగంలో ఒక పాట చేస్తే బాగుంటుందని స్వరకర్తకి భాస్కర్ భట్ల గారికి సలహా ఇచ్చారంట. అంతే, భాస్కర్ భట్ల గారు ఇచ్చిన సాహిత్యానికి వెస్టర్న్ నోట్స్తో మణిశర్మ గారు స్వరాల్ని సమకూర్చారు. సినిమా కోసం హేమచంద్ర పాడిన ఆ పాటతో మన ముందుకు వస్తున్నారు రేవంత్. Extraordinary, extraordinary. Oh, oh.
నీ నగుమోమే ఎక్స్ట్రాడనరీ దీన్ से गदरगा एक्स्ट्राऑर्डिनरी నీ నగుమోమే ఎక్స్ట్రాడనరీ దీన్ से गदरगा एक्स्ट्राऑर्डिनरी నీ నగుమోమే ఎక్స్ట్రాడనరీ దీన్ से गदरगा एक्स्ट्राऑर्डिनरी నీ నడుం పిడికెడు ఎక్స్ట్రాడనరీ ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రాడనరీ నవ్వుతుంటే ఆ బుక్క సొట్టలో గంతులేసిన గుండె జారితే అయ్య బాబోయ్ నీ నగుమోమే ఎక్స్ట్రాడనరీ దీన్ से गदरगा एक्स्ट्राऑर्डिनरी ఈ నగుమోమే ఎక్స్ట్రాడనరీ దీన్ से गदरगा एक्स्ट्राऑर्डिनरी జెన్నిఫరు లోపేజులా నీవు కూడా ఎక్స్ట్రాడనరీ నే దాటిన కడిమేసిన ఒప్పేసుకుంటే ఎక్స్ట్రాడనరీ వేటగాడు శ్రీదేవిలా నువ్వు గుండె పిండితే ఎక్స్ట్రాడనరీ సరి సరి ఓ సొగసరి నీ గరిమన భీ ఎక్స్ట్రాడనరీ నా రాజహంస నీ చిత్రహింసలో రాదు రాదు రాత్రుళ్ళు నిద్రే ఓరి దేవుడో నీ నగుమోమే ఎక్స్ట్రాడనరీ దీన్ से गदरगा एक्स्ट्राऑर्डिनरी తరికిటతో 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 ఏ తరికిటతో తరికిటతో ఏ తరికిటతో తరికిటతో తీరేసిన కొరికేసిన ఎక్స్ట్రాడనరీ నువ్వు మార్చిన ఒళ్ళిరిచిన ఏం చేసిన ఎక్స్ట్రాడనరీ సొప్పనాతి సూరమ్మల తిప్పుకుంటూ తిరిగితే ఎక్స్ట్రాడనరీ నందనాచిన చారిల ఆ వెర్రి చూపులే ఎక్స్ట్రాడనరీ నే పొగుడుతుంటే ఏమెరగనట్టు బిల్డప్పులిచ్చి డ్రామాలు వాడితే వామ్మో ఈ నగుమోమే ఎక్స్ట్రాడనరీ దీన్ से गदरगा एक्स्ट्राऑर्डिनरी ఈ నగుమోమే ఎక్స్ట్రాడనరీ దీన్ से गदरगा एक्स्ट्राऑर्डिनरी థ్యాంక్ యూ ఆగడు సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఒక్క పాట మాత్రం సాహిత్యం పూర్తి కాలేదు. అదే సమయం సీను వేట్ల గారు రవి గారితో అన్నారంట, రవి గారు మన సినిమాలో ఒక మంచి మెలోడీ సాంగ్ ఉంది, మీరు ఏమైనా ట్రై చేస్తారా అని అడిగారట. అదేంటి సార్, రవి గారు అద్భుతమైన మెలోడీస్ కి సాహిత్యాన్ని ఇచ్చారు, ఆయనకి ఇది చాలా అనాయాసం అంటూ సపోర్ట్ చేశారు స్వరకర్త తమన్ గారు. అలా పొగుడుతూనే పాట పల్లవికి కావాల్సిన ఆజా సరోజా అని 2 మాటల్ని కూడా ఇచ్చారంట. ఆ 2 మాటలతో ప్రారంభమైన పాటకి నాస్టాలజిక్ టచ్ నిచ్చి అద్భుతంగా పాటని పూర్తి చేశారు భాస్కర్ భట్ల గారు. ఎస్ఎస్ తమన్ గారి స్వరకల్పనలో రాహుల్ నంబియార్ ఆలపించిన ఆ గీతంతో ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు కృష్ణ చైతన్య అండ్ అలాగే పాడుతా తీయగా బృందం.
చదివిన పాఠాలన్నీ మరిపిస్తున్నావే, పండగల్లే మార్చుకుంటా నువ్వు నేను కలుసుకున్న తేదీ. ఉన్న ఒక్క జిందగీకి ఇంతకన్నా పెద్ద పండగేది. తూ ఆజా సరోజా, तू ले जा सरोजा, तू आजा सरोजा, तू ले जा सरोजा. హల్లో హల్లో నీవు హల్లో ఎగరేస్తున్నావే, నెల్లో 30 రోజులు నువ్వే గుర్తొస్తున్నావే. కనురెప్పల దుప్పటిలో నిన్ను వెచ్చగా దాచుకుంటా, ముద్దుగా చూసుకుంటా 1 2 3 పూటలా. నా పెదవుల అంచుల్లో నిన్ను మాటలా మార్చుకుంటా, నవ్వులా పెంచుకుంటా, పాడుకుంటా కొత్త పాటలా. మసక్కలి మైకల్లో నా మే దివానా, మనస్సాగనంటున్నదే ఎంత ఆపినా. 2 3 చాలవంట, 4 5 కావాలి కళ్ళు. ఇంత అందమైన పిల్ల సొంతమైతే ఆగదే దిల్లు. తూ ఆజా సరోజా, జా 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 జా. ఆజా సరోజా. నీ అడుగుల సడి వింటే ఎంత ముద్దు నిద్దరైనా గాని నీళ్లు కొట్టి లేపినట్టు ఒక్కసారి తెలిపోతదే. నువ్వు ఎదురుగా వస్తుంటే ఆ నింగిలోని చందమామ దారి తప్పి నేల మీదకొచ్చినంత వింతగున్నదే. అయస్కాంతమేదో నీలో దాగున్నదే, అదో రకం అలజడిలోకి లాగుతున్నదే. కళ్ళ నుంచి గుండెలోకి బందిపోటు దొంగలాగా దూకి, గొల్లగొట్టి పారిపోతే ముక్కు పిండి తీర్చిపోన బాకీ. తూ ఆజా సరోజా, తూ లే जा सरोजा, तू आजा सरोजा, तू ले जा सरोजा. థ్యాంక్ యూ కేసీ Thank you so అండ్ much. హారిక అండ్ ప్రజ్ఞ ఆల్సో థ్యాంక్ యూ. భాస్కర్ భట్ల గారు చాలా రొమాంటిక్ టచ్లో ఆయన ఇచ్చినటువంటి కొన్ని లైన్స్ బాగా నచ్చినవి ఏంటంటే, నేను పెదాల అంచుల్లో నేను మాటగా మార్చుకుంటా, చిరునవ్వుగా పెట్టుకుంటాను, కొత్త పాటలా పాడుకుంటాను అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం. ప్రతి లైన్లోనూ ఇక్కడ అద్భుతమైన మంచి భావం ఉందండి. నాకు ఎస్పెషల్లీ మొత్తం పాటలో భాస్కర్ భట్ల సార్ ఈ లైన్ నాకు చాలా ఇష్టం అండి. కళ్ళలోంచి గుండెలోకి బందిపోటు దొంగలాగా దూకి, కొళ్ళగొట్టి పారిపోకే ముక్కిపుండి తీర్చిపోనా బాకీ. అద్భుతంగా రాశారు ఆ పాట. ఈ లైన్ నాకు చాలా 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 ఇష్టం సార్. థ్యాంక్ యూ కేసీ, థ్యాంక్ యూ. Thank you so much. ఎన్ని పాటలు రాసినా ప్రతి గేయ రచయితకి కొన్ని పాటలు అంటే మమకారాలు ఉంటాయి. అలాంటి మమకారంతో భాస్కర్ భట్ల గారు ఓ స్నేహ గీతం కోడిపుంజు చిత్రం కోసం రాశారు. సందర్భోచితంగా రాసుకున్న ఈ పాటలో హలో అంటే హలో అంటూ చిగురించేదే స్నేహం అంటూ భాస్కర్ భట్ల గారు అలతి అలతి పదాలతో నిర్వచించిన తీరు అపురూపం. అనూప్ రూబెన్స్ గారి స్వరకల్పనలో పాడుతా తీయగాలో పార్టిసిపేట్ చేసిన గాయని సబీహా ఈ పాటని పాడింది. ఆ పాటని పాడడానికి సబీహాని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ హర్.
చిట్టి గుండెల్లోన చిన్ని చిన్ని ఆనందాలే తుళ్ళి తుళ్ళి ఆడాలంటే ఫ్రెండ్ ఒక్కడుంటే చాలి కన్నీళ్ళొస్తే ఒక తుడిచే హస్తం నీతో వస్తే అదే నేస్తం హలో అంటే హలో అంటూ చిగురిస్తుందిగా ఈ స్నేహం వెన్నెల్లో నా గోదారల్లే ఇది అంతేలేని ప్రవాహం అది 100 ఏళ్ళైనా మరి 1000 ఏళ్ళైనా స్నేహం సంతోషాల పునాదే ఇది వెంటే ఉంటే నువ్వు చూస్తానంటే ప్రతిరోజు కొత్త ఉగాదే మదిలో భావాలేవేవో మూగబోయే వేళ చెలిమే మాట సాయం కాదా ఒకటే ఒంటరితనంతో తల్లడిల్లే వేళ అది నీ సైన్యం కాదా కల కావాలంటే కన్ను చూపిస్తుంది నిజం చెయ్యాలంటే స్నేహం తోడొస్తుంది హైలెస్సో హైలెస్సా ఇది అలుపేరాని ప్రయాణం నిన్ను నవ్వించేది నిన్ను నడిపించేది కళ్ళు తెరిపించేది స్నేహం రా ఓ చిట్టి చిట్టి గుండెల్లోన చిన్ని చిన్ని ఆనందాలే తుళ్ళి తుళ్ళి ఆడాలంటే ఫ్రెండ్ ఒక్కడుంటే చాలి కన్నీళ్ళొస్తే ఒక తుడిచే హస్తం నీతో వస్తే అదే నేస్తం మనిషై నువ్వే పుట్టాక బంధుత్వాలన్నీ వెనకే నీడలాగా రావా చెలిమి అంటే నీ కోసం నువ్వు అల్లుకొని తెగని బంధం కాదా 5 వేళ్ళు కట్టయితే అదే పిడికిలి గుర్తు ఊరుగాలొస్తున్నా స్నేహం మారని వద్దు నీకంటూ ఫ్రెండ్ ఉంటే నువ్వు మహారాజుతో సమానం నిన్ను గుర్తించేది నిన్ను గెలిపించేది గుండె కోసిచ్చేది ఇదేరా ఆ, తననననననన, 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 తనననన, తన తనననన, తననననన, తననన. స్టార్ మహిళ కార్యక్రమం కొన్ని వేల ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటోందని గర్వించాలో లేకపోతే కొంతమంది గేయ రచయితలకి ఆ కార్యక్రమం స్ఫూర్తిగా నిలబడుతుందని గర్వపడాలో అర్థం కావడం లేదు. నిజం, ఇది జోక్ కాదు. భాస్కర్ భట్ల గారు రాసినటువంటి ఒక పాటకి మా కార్యక్రమం ఇన్స్పిరేషన్గా నిలబడిందా? నాకు కూడా ఇప్పుడిప్పుడే ఈ విషయం తెలిసింది. భాస్కర్ భట్ల గారు ఒక యుగళ గీతాన్ని రాయడానికి పూనుకున్నారంట. సరిగ్గా అదే సమయంలో వారి శ్రీమతి గారు స్టార్ మహిళ కార్యక్రమాన్ని చూస్తున్నారంట. కట్ చేస్తే నా అనౌన్స్మెంట్. ఈ వారం స్టార్ మహిళలో విజేత కల్పన ఫ్రమ్ ఖమ్మం. అంతే, కల్పన అన్న పేరు వినగానే ఆయనలో ఒక కవిత కల్పన పుట్టిందంట. ఫినిషింగ్ లో ఇది కాదే కల్పన అంటూ పాటని ముగించారంట. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్. జీవన్ థామస్ గారి స్వరకల్పనలో బాలు గారు, చిత్ర గారు ఆలపించిన ఆ కల్పన గీతాన్ని ఆలపించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము శ్రీకృష్ణ అండ్ సాహితీని.
మనసే కల్పన వరసే కల్పన అందుకో వందేళ్ళకి చేయి కల్పన అంతులేని ఆనందాలే మేలు కొల్పన ఓయ్ కల్పన కనులే కల్పన మనసే కల్పన వరసే కల్పన ముందుకొచ్చి ఇలా ఇలా మాటే కల్పన పాతికెళ్ళవయ్యారాని నీతో కల్పన మొగలి రేకుకి బొండు మల్లె పువ్వుకి దొరసిగ్గు దారం తోటి జతే కల్పన నేను గురువంకని నువ్వు రామ చిలకవి కిలకిల రాగాలతో శృతి కల్పన నడిచే దారిలో అడుగులు కల్పన తొలి తొలి ముద్దుకై పెదవులు కల్పన నీ గుండెలోన దాచుకొని కాలం గడపన కలకాలం గడపన కల్పన కనులే కల్పన మనసే కల్పన వరసే కల్పన ఎదిగిన వయసుకి ఎగిరే పైటకి ఆకతాయి చూపులతోటి చెలిమి కల్పన ఆపలేని చొరవకి అందమైన గొడవకి తరచు కొంచెం కొంచెం వలపు కల్పన తొలకరి వానలో చనువే కల్పన వెన్నెల రేలో తనువే కల్పన మదిలోన నేను రాసుకున్న పేరు కల్పన ఇది కాదే కల్పన కల్పన కనులే కల్పన మనసే కల్పన వరసే కల్పన అందుకో వందేళ్ళకి చేయి కల్పన అంతులేని ఆనందాలే మేలు కల్పన ముందుకొచ్చి ఇలా ఇలా మాటే కల్పన పాతికెళ్ళవయ్యారని నీతో కల్పన కల్పన మాటే కల్పన. గొంతే కలపండి. కానీ ఆ రోజు స్టార్ మహిళలో కల్పన విన్నర్ కాకుండా ఉండుంటే ఈ పాట పుట్టేదా? ఇంకెవరి పేరుతోనైనా రాసి ఉండేవారేమో. భాస్కర్ భట్ల గారిని అడగాలి. సుమా సుమా కుసుమా అని రాసేవారు అంతే. కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. థ్యాంక్ యూ. మహేష్ బాబు నటించిన చిత్రం దూకుడు, సీను వైట్ల దర్శకత్వం వహించిన చిత్రం దూకుడు, ఎస్ఎస్ తమన్ స్వరకర్తగా పనిచేసిన చిత్రం దూకుడు. ఇన్ని దూకుళ్ల మధ్యలో ఇంకొక దూకుడు కూడా ఉంది. మొట్టమొదటిసారిగా సీను వైట్ల గారి దర్శకత్వంలో భాస్కర్ భట్ల గారు పాటను రాసిన చిత్రం కూడా దూకుడే. దూకిన తర్వాత తప్పుతుందో చెప్పండి. అందుకనే మంచి దూకుడు పాటకి దూకుడుగా సాహిత్యాన్ని అందించేశారు ఆయన. రంజిత్ అండ్ దివ్య అంతే దూకుడుగా ఆ పాటని ఆలపించేశారు. ఇంకా దూకుడుగా ఈ పాటని పాడతాను అంటూ స్వరాభిషేకం వేదిక మీదకి వచ్చేస్తున్నారు దీపు అండ్ టీనా. లెట్స్ వెల్కమ్ దెమ్. నీ స్టైలే చక్కస్, నీ స్మైలే ఖల్లాస్, నీ నడకే క్లాసు మాసు డాన్సే.
फिडल जरा देख रे इन तड़कू बेलकू यह सुपर रे కిక్కులేని లైఫ్ ఉంటే ఉప్పులేని పప్పు చారు కిస్సులేని జిందగీని ఉప్పుకోని కుర్రకారు ఏక్ పంపితే ఇటురాయే నీ మీదే మనసాయే ఇటురాయే కొడవ కొడవాయే धड़क धड़क अनि देत्तड़ी देत्तड़ी धड़क धड़क दिल पచ్చడి पచ్చడి చేసా నడుము తడిమేసా గుండు సూది ఉన్నది పుచ్చుకోవడానికే గండు చీమ ఉన్నది కుట్టిపోవడానికే మేరే తెల్లు ఉన్నది నీకు ఇవ్వడానికే అది పడి పడి దొరలేను చూడే నేనెలాంటి పిల్లడే నేను పెట్టి చూడకే రాగనందిలే ఏం జడగని పర్లేదులే నిన్న దాకలల్లి పెట్టి ఇప్పుడేమో సొప్పనాటి ఆడపిల్ల బయట పడితే అల్లరల్లరప్పదేటి ఇటురాయే నీ మీదే మనసాయే ఇటురాయే గొడవ గొడవాయే Balash. Oh yeah. Chakas. Kalase. Kalase. Hey, 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 hey. ఓ పిల్లమల్లే ఇటు చూడమందే దాని సోకుమల్లే ఇక లొల్లిలొల్లే తేనె పట్టు ఉన్నది రేగిపోవడానికే చీర కట్టు ఉన్నది జారిపోవడానికే నువ్వు చూడడానికే చేతులెయ్యడానికే ఈ కిత కిత పరువం నీకే ఈడు ఎందుకన్నది కోల చేయడానికే గోడ దూకడానికే ఈ విధి ఎంతది అలిక దేనికే ఇల్లు లాంటి ఒళ్ళు నాది ఒళ్ళు మంటూ పిచ్చుకోరా ఉప్పు సొంపులోన ఉంది పాలదార పంచదార ఏకమై సేరు ఈ స్టైలే చక్కస్ ఇటురాయే నీ మీదే మనసాయే ఇటురాయే గొడవ గొడవాయే धड़क धड़क अनि देत्तड़ी देत्तड़ी धड़क धड़क दिल पచ్చడి పచ్చడి చేసా నడుము తడిమేసా మాస్ సాంగ్స్ రచయితగా ఆదిలో పేరు తెచ్చుకున్న భాస్కర్ భట్ల గారి సాహిత్యం నచ్చావులే అనిపించుకున్న గీతం గీతామాధురి ఆలపించిన ఓ మధుర గీతం. మొట్టమొదటిసారిగా ఒక ఫీమేల్ సోలో రాసిన భాస్కర్ భట్ల గారు పాట మొత్తం కథానాయిక స్వగతాన్ని చాలా చిలిపిగా ఆవిష్కరించారు. ఈ పాట పాడిన గీతామాధురికి నంది పురస్కారాన్ని అందించిన ఆ పాటతోనే ఇప్పుడు వేదికపైకి వస్తున్నారు గీతామాధురి. నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం
అనుకొని అనుకోగానే సరాసరి ఎదురవుతావు. వేరే పని లేదా నీకు, నన్నే వదలవు. నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను. మరువలేని నిన్ను నేను, గుర్తురాని నాకు నేను. నీ మైకం కమ్ముకుంది ఈ రోజే నన్నిలా. ఈ లోకం కొత్తగుంది సీతాకోకలాగా. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా. నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తుంది. పెదాలలో మౌనం నన్నే ఆపేస్తున్నది. మనసునేమో దాచమన్నా అస్సలేమీ దాచుకోదు. నిన్ను చూస్తే పొద్దుపోదు, చూడకుంటే ఊసపోదు. ఈ వైనం ఇంతకాలం నాలోనే లేదుగా. నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదెలాగా. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా. నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా. నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా. ఓ ప్రియతమా, నచ్చావే నచ్చావులే. ఓ నచ్చావే నచ్చావులే. ఈ పాట అసంతం ప్రేక్షకులు మెచ్చారు, అందుకనే మీరందరూ అంతగా నచ్చారు. అండ్ ఈ పాటలో అమ్మాయి మనసులోని భావాల్ని ఎంత అందంగా తీసుకొచ్చారో. ఈ జనరేషన్ ఆఫ్ సాంగ్స్లో యూజువలీ ఫీమేల్ సోలోస్ తక్కువ అవుతున్నటువంటి ఈ జనరేషన్ సాంగ్స్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్. ఒకసారి గట్టిగా భాస్కర్ భట్ల గారికి చప్పట్లు. పూరి జగన్నాథ్ గారు భాస్కర్ భట్ల గారికి ఇచ్చినటువంటి బంపర్ ఆఫర్ చిత్రంలో ఆర్థిక మాంద్యం మీద ఒక పాట రాయమని. ఏదైనా సవాల్ని ఛాలెంజ్ గా తీసుకునే భాస్కర్ భట్ల గారు రెసెషన్ లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ అవగాహన చేసుకుని ఒక అద్భుతమైన గీతాన్ని రాశారు. ఉత్తరాంధ్రలోని దిమిలి పొడుగు మనిషి అనే గాయకుడి శైలిలో ఒక సాకీకి అక్షర రూపం ఇచ్చారు రఘు కుంచే గారు. రఘు కుంచే స్వయంగా ఆలపించిన ఈ పాట బంపర్ ఆఫర్ చిత్రానికే కాదు, అమెరికాలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి కూడా ప్రాణప్రదమైంది. స్వరకర్త రఘు కుంచే గారికి నంది పురస్కారాన్ని, భాస్కర్ భట్ల గారికి లక్షలాదిగా మంది పురస్కారాల్ని తెచ్చిపెట్టిన ఆ పాటతో ఇప్పుడు వేదికపైకి వస్తున్నారు రేవంత్, రాఘవేంద్ర అండ్ పాడతా తీయగా బృందం. మహారాణి శ్రీ రమణమ్మ గారికి దండేసి దండవెట్టి కొడుకు తెలియజేందేమనగా ఆర్థిక మాంద్యం వచ్చి ప్రపంచం అంతా తల్లకిందలైపోతుంది. రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఏమో కుప్పకూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనిషితో నువ్వు అర్థం చేసుకొని ఈ మంగళం మానివయ్యవలేను. అవునంట మర్చిపోయాను, అమెరికా నుంచి మనల్ని తట్టబుట్ట సర్దుకొని వచ్చేస్తున్నారే తల్లి. డబ్బులు కట్టలేక దుబాయ్ ఎయిర్పోర్ట్ లో వదిలేసి వచ్చేస్తారంట కార్లు. నీ మొగుడు గుమస్సా, నేనేమో బ్యావస్. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ లో చేసుకోమంటావా పెళ్ళే? ఎందుకే హే వాట్స్ రాంగ్ విత్ యు మామా? పెళ్ళెందుకే తసాదియా వదిలేమ్మా. ఎందుకే రవణమ్మ, పెళ్ళెందుకే రవణమ్మ? ఎందుకే రవణమ్మ, పెళ్ళెందుకే
రవణమ్మ తాను దూర సందు లేదు తాను దూర సందు లేదు తాను దూర సందు లేదు మెడకే మోటోలా రవణమ్మ సతాయించకే రవణమ్మ బాగోదే రవణమ్మ చిచి అంటారే రవణమ్మ అమ్మే ఆబే అమ్మే చికెను ముక్కలేదు చెల్లు బీరు సుక్కలేదు గర్లు ఫ్రెండ్ లేదు కాల్చనీకి కింగ్ లేదు కొడితే తమిడి లేదు అప్పు కూడా పుడతలేదు సినిమా లేదు సరదా లేదు అతి గతి లేనే లేదు సాలరీ లొత్తలేదు సెల్లు బిల్లు కడతలేదు బుర్ర పంచేత్తలేదు ఈ కండు సెలవు లేదు మింగమెతుకు లేదు మింగమెతుకు లేదు మింగమెతుకు లేదు సంపంగి నూనె రవణమ్మ సతాయించకే రవణమ్మ ఆగాగే రవణమ్మ కంగారడిపోకే రవణమ్మ La and sit in, get involved. I can laugh. Zara sit in, get in loud. Make and set no fake, no get in hot, no wanna anta. Me wanna on more. You will break me more. I don't wanna lose it again. Make no girlfriend reach to top of the world. పబ్బుల క్రౌడ్ లేదు ఫేసులో నవ్వు లేదు దర్జా బతుకు లేదు పిజ్జా బర్గర్లు లేవు చెప్పుకుంటే సిగ్గు చెట్టు చెప్పకపోతే గుండె పోటు చూసి చాలా రోజులైంది ఎగాదిగా పచ్చ నోటు ప్రాజెక్టులుంటలేదు ఆను సైడ్ మాట లేదు లోనులు వత్తలేదు క్రెడిట్ కార్డులు ఎత్తలేదు కారులే పోయాయి షేర్ ఆటో మిగిలనే రవణమ్మ సదాయించకే రవణమ్మ తిట్టకే రవణమ్మ శివాలెత్తకే రవణమ్మ Do it, mommy. I won't go mame పిల్ల బోరింగే పెళ్లి గెల్లి సిల్లిగే గుండు కడతా బిల్డింగే అమ్మ కొంచెం దిమాకే కష్టం విన్ను నా ప్లాన్లు కొంటా నీకు కారులు ఖరీదైన బిల్డింగు మస్తు మజా పనోళ్ళు ఆ అంటే మజాలు ఆ అంటే ఖుషీలు ఆ అంటే డబ్బులు ఆ అంటే సగాలు ఆంటీ కోసం కోతలు ఎందుకు ఇప్పుడు కోతలు రవణమ్మ కొడుకు కత్తి లాంటి చాకు రవణమ్మ కొడుకు పదునైన చాకనే శివార్లెత్తకే రవణమ్మ స్వరకర్తకి పదకర్తకి అభిమానం ఒకరి మీదే ఉంటే ఆ ఒక్కరు ఇళయరాజా గారే అయితే ఆ సంగమంలో పుట్టే పాట నిజంగా తేనె తుట్టే. రాజ్ కుమార్ చిత్రంలోని జాలకి కలగనలేదు అన్న పాట స్వరాలతో చక్రి గారు వరస కడితే ఆ వరసకి కోకసీమని చుట్టేసుకోనా అంటూ సరస గీతాన్ని రాశారు భాస్కర్ భట్ల గారు. కబడ్డీ సినిమా కోసం హరిహరన్ గారు కౌసల్య గారు పాడిన ఈ యుగళ గీతంతో వేదికపైకి ఇప్పుడు వస్తున్నారు కారుణ్య అండ్ కౌసల్య గారు. బిల్లి బుగ్గను గిల్లి చూడాలి బిల్లి బుగ్గను గిల్లి చూడాలి ఆ మల్లి మొగ్గలు చల్లి ఆడాలి ఎందుకీ గొడవ పూటకో తడవా నీటిలో కలువా చూపన చొరవా ఏంటి వెటకారం అసలే
చుట్టేసుకోనా జాబిల్లి బుగ్గను గిల్లి చూడాలి మళ్ళీ మొగ్గలు తల్లి ఆడాలి చిరు చిరు అధరాలు చిదిమేయగా కురిసిన మధురాలు దోచేయనా మరి మరి మోహాలు మితిమీరవా తనువున తాపాలు రేగేనుగా ఓ మాట మారాటం పెనవేసుకున్నవిగా మన కోసం మధుమాసం దరి చేరేనుగా సరసాల చెరసాల బంధించలేవా జాబిల్లి బుగ్గను గిల్లి చూడాలి మళ్ళీ మొగ్గలు చల్లి ఆడాలి చలి చలి పవనాలు తరిమేయగా అలజడి ఎదచాటు చేరేనుగా పరువపు పగడాలు పరిచయగా మనసిక ఉయ్యాల ఊగేనుగా నా ప్రాయం తొలి సాయం నిన్ను కోరుతున్నదిరా నువ్వు చూసే నయగారం ఇక నీదేనా చలి కాచుకుందాము తెర తీసిరా జాబిల్లి బుగ్గను గిల్లి చూడాలి జాబిల్లి బుగ్గను గిల్లి చూడాలి మళ్ళీ మొగ్గలు చల్లి ఆడాలి ఎందుకీ గొడవ పూటకో తడవా నీటిలో కలువా చూపనా చొరవా ఏంటి వెటకారం అసలే చలికాలం కసీమను చుట్టేసుకోనా హాయ్ హాయిగా జాబిల్లోని వెన్నెల్లా చక్కగా ఉంది. థ్యాంక్ యూ కౌసల్య అండ్ కారుణ్య. థ్యాంక్ యూ. కౌసల్య గారు, మీరు భాస్కర్ భట్ల గారి సాంగ్స్ చాలా పాడుంటారు. చాలా వాటిలో మీకు బాగా ఇష్టమైన సాంగ్ లేలే తన గులాబీ. పాడతారు మీరు. స్వరాభిషేకంలో ఉంది ఆ సాంగ్, ఉంది మనకి. కానీ మేము రవణ అంటాము. రవణ సాంగ్స్లో భలే మంచి మంచి ఎలిమెంట్స్, జాబిల్లి లేకపోతే పింగాణి బొమ్మ, తర్వాత ఆవకాయ లాంటి రుచులు కూడా ఎక్కువ కనపడుతుంది. నాకు పర్సనల్లీ సున్ని పొడి, ఆవకాయ లాంటి అలా భలే భలే రుచిగా అనిపిస్తాయి చాలా. అందుకనే ఆయన పాటలు రుచికరంగా ఉంటాయి. ఎస్, కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు అవర్ సింగర్స్ ఆల్సో. థ్యాంక్ యూ. పోకిరి చిత్రంలో నవీన పాడిన నొప్పి నొప్పి పాట గురించి దర్శకులు పూరి జగన్నాథ్ గారితో డిస్కస్ చేశారట భాస్కర్ భట్ల గారు. సార్, ఆల్రెడీ ఇలాంటి పల్లవి ఇంతకు ముందు వచ్చిందండి అని అన్నారంట. అయితే ఏమిటి, ఏ పాటకైనా సరే ఆ పాట పల్లవి ఏదో ఒక ప్రత్యేకంగా ఉంటుంది, ప్లీజ్ కంటిన్యూ అని అన్నారంట. భాస్కర్ భట్ల గారు పాట పూర్తి చేశారంట. ఆయన అదృష్టం ఏమిటంటే పాట మొత్తంలో అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరా
అన్న వాక్యం జనాల్ని పట్టి కుదిపేసింది. మణిశర్మ గారి స్వరకల్పనలో నవీన్ పాడిన ఆ సూపర్ డూపర్ హిట్ సాంగ్ తో ఇప్పుడు వేదికపైకి వస్తున్నారు శ్రీరామ్ చంద్ర. నొప్పి నొప్పి గుండంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది, పట్టి పట్టి నరాలు మేలేసి లవ్వులోకే లాగేస్తది. అసలేమైందో తెలియకుందిరో బాబోయ్, రాత్రిరంతా కొనుక్కోలేదు ఏమిటి కన్నాను రోయ్. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలి రోయ్, చిచ్చు పెట్టి చంపుతోంది. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. Hands up in the air. One. Everybody. Come on, come on, come on, Sayo. 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 కుంపలే ముంచకే నువ్వలా నవ్వమాకే, ముగ్గులో దించకే మూతలా పెట్టమాకే, ఓరగా చూడకే చలకలా పట్టుకోకే, బతకని నన్నిలా ఇరుకులో పెట్టమాకే. దేవుడా నా మతి చెడిపోయాను పూర్తిగా, అయినా బాగుంది హాయిగా. రాత్రిరంతా కొనుక్కోలేదు ఏదోటి చెయ్యాలి రోయ్. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. ముషినులోన పెట్టి నన్ను పిండుతున్నది రోయ్, కొట్టి కొట్టి దంచుతోంది. ఏమిటి కలవరం ఎన్నడూ చూడలేదే, దీనినే ప్రేమని ఎవ్వరూ చెప్పలేదే. ఏటిలో మునిగినా ఎక్కడో తేలుతారే, ప్రేమలో మునిగితే తేలడం వీలు కాదే. దేవుడా ఈ తెలియని తికమక దేనికో, ఈ తడబాటేమిటో. రాత్రిరంతా కొనుక్కోలేదు ఫుల్లోటి కొట్టాలి రోయ్. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. ఒళ్ళు మొత్తం కుంపటల్లే మండుతున్నది రోయ్, లోపలేదో జరుగుతోంది. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. You're my love. Thank you. ఆడుకున్నావు కదా శ్రీరామ్ పాటతో. అసలు ఇలాంటి పాట దొరికితే లడ్డూలాగా ఆడేసుకుంటాడు శ్రీరామ్. అండ్ అలాగే వీళ్ళందరూ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. అసలు అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలు భలే రాశారు సార్. భాస్కర్ భట్ల గారు
అస్సలు టూ మచ్ అసలు. అంటే మామూలుగా హీరోయిన్ పొగుడుతుంటాడు, ఇక్కడేమో ఫస్ట్ అక్కడికి వేసేసాడు అన్నమాట గాలం. అండ్ ఆల్సో దిస్ వాజ్ అ ట్రెండ్ చేంజింగ్ సాంగ్ అనమాట. అంటే అప్పటిదాకా మన తెలుగు ఇండస్ట్రీలో ఒక స్టైల్ ఆఫ్ మ్యూజిక్ నడుస్తుంది అండ్ పోఖ్రీ వాజ్ అ టోటల్ బ్లాక్ బస్టర్. అంటే మూవీ పరంగా, మ్యూజిక్ పరంగా, మణిశరం గారు ఇచ్చిన మ్యూజిక్ పరంగా, లిరిక్స్ భాస్కర్ భట్ల గారు. అండ్ దిస్ సాంగ్ వాజ్ సూపర్ డూపర్ హిట్ అప్పట్లో. ఓకే, థ్యాంక్ యూ శ్రీరామ్ అండ్ థ్యాంక్స్ టు అవర్ సింగర్స్. థ్యాంక్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఈ భావాన్ని ప్రియురాలికి ఎలా చెప్పాలి, ఓ ముద్దుతో కూడా చెప్పొచ్చు అనేదే భాస్కర్ భట్ల గారి భావుకత. వెరీ వెరీ ఫన్నీగా అనూప్ రూబెన్స్ గారి బాణీకి రాసిన పాట, అప్పటికప్పుడే ట్యూన్తో పాటు లిరిక్స్ అందించిన పాట. హార్ట్ అటాక్ చిత్రంలో అనూప్ రూబెన్స్ గారి స్వరకల్పనలో జెసీ గిఫ్ట్, మేఘరాజ్ అండ్ రాహుల్ బృందం ఆలపించిన ఆ లవబుల్ సాంగ్ తో మన ముందుకు వస్తున్నారు రేవంత్. Hello, oh girl, hello, girl, kiss me on my lips, lips. Oh yeah, hello, girl, it's time to keep the heat up. One more, some more, and kiss me on my lips. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. Oh yeah. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అరే మాటల్లోన చెప్పలేక ముద్దే అడిగాను. నేను నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానచ్చుగా, అంతేగాని అందరిలోనూ చెంప మీద నాకి కొడతావా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అరే మాటల్లోన చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే. Yalla yalla la yalla la yalla la 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 yalla la yalla la yalla la la. Whoa 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 whoa. Yalla Oh yeah. సిరాగా ఉంటున్నాదంటే పరాగా అనిపిస్తూ ఉందే, సరిగ్గా తగలాల్సింది లిప్ టు లిప్ కిస్సే. మనస్సే తడబడిపోతుంటే, వయస్సే వెలవెలబోతుంటే, తెలుసా కావాల్సింది మసాలా కిస్సే. సింగిల్ ఉంటే ఎట్టుంటాదే, ఎంగిల్ పడితే బాగుంటాదే, అర్థమైనా కానట్టుగా ఎల్కేజీ ఫేసు పెడతావా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అరే మాటల్లోన చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే. పెదాల్లో యంత్రం ఉంటాదే, అదేదో ఆత్రం ఉంటాదే, ఎన్నెన్నో ముద్దులైనా చేవేస్తానే. ఇదేదో బానే ఉందంటూ అమాంతం నీకు అనిపిస్తే, ఒకసారి ప్రాక్టీస్ చేసే అలవాటైపోతే, సిమ్మేలని సల్లెందుకే, చుట్టాలని జన్మెందుకే, నీ మంచికే చెబుతున్నానే, చెప్పవే నీ టేస్ట్ తొందరగా. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అరే మాటల్లోనూ చెప్పలేక ముద్దడిగానే Oh girl, ముద్దడిగానే girl, kiss me on my ముద్దడిగానే. girl, it's time to keep the heat up. One more, some more, and kiss me on my lips. ముద్దడిగానే.
దర్శకులు రవిబాబు గారు, స్వరకర్త శేఖర్ చంద్ర, పదకర్త భాస్కర్ భట్ల. ఈ కాంబినేషన్లో ఎన్నో మధుర గీతాలు వచ్చాయి. ప్రేక్షకులు ఎంతగానో మెచ్చాయి. ఆ కోవలో వచ్చిన ఓ సందర్భోచితమైన గీతం మనసారా చిత్రం కోసం కృష్ణ చైతన్య మనసారా పాడిన శేఖర్ చంద్ర గారు స్వరపరిచిన ఓ భావగీతం. కోయిలా ఎందుకో ఇలా అని వినిపించగానే ఇది భాస్కర్ భట్ల గారి పదరచన అని తెలిసిపోతుంది. కృష్ణ చైతన్య భావగర్భితంగా పాడిన ఆ పాటతో మన ముందుకొస్తున్న వారు నరదదాన్ కృష్ణ చైతన్య. నువ్విలా ఒక్కసారిలా అరే ఏం చేసావే నన్నిలా, కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా, గుండె లోపల గువ్వల గుంపుల ఒక్కసారిగా ఇన్ని కవ్వింతల. నువ్విలా ఒక్కసారిలా అరే ఏం చేసావే నన్నిలా, కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా. చూడాలి చూడాలి అంటూ నీ తోడు కావాలి అంటూ నా ప్రాణం మల్లాడుతోంది లోపల. ఇంతందం ఇన్నాళ్ల నుండి దాక్కుంటూ ఏ మూల ఉంది, గుండెల్లో నా గుచ్చేస్తోంది సూదిలా. పేరే అడగాలనుంది, మాటే కలపాలనుంది, ఎంతో పొగడాలనుంది నిన్నే. కొంచెం గమ్మత్తుగుంది, కొంచెం కంగారుగుంది, అంతా చిత్రంగా ఉంది ఈరోజు ఏమైందిలా. నువ్విలా ఒక్కసారిలా అరే ఏం చేసావే నన్నిలా, కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా. చంద్రుణ్ణి మింగేసిందేమో, వెన్నెల్లి తాగేసిందేమో, ఎంతెంతో ముద్దొస్తున్నది బొమ్మలా. తారల్ని ఒళ్ళంతా పూసి మబ్బులతో స్నానాలే చేసి ముస్తాబై వచ్చేసిందేమో దేవత. మొత్తం భూగోళమంతా పూలే చల్లేసినట్టు, మేఘాలల్లేసినట్టు ఉందే నన్నే లాగేస్తున్నట్టు, నీపై తోసేస్తున్నట్టు, ఏంటో దొర్లేస్తున్నట్టు ఏదేదో అవుతోందిలా. నువ్విలా ఒక్కసారిలా అరే ఏం చేసావే నన్నిలా, కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా, గుండె లోపల గువ్వల గుంపుల ఒక్కసారిగా ఇన్ని కేరింతలా. నువ్విలా ఒక్కసారిలా అరే ఏం చేసావే నన్నిలా, కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా. థ్యాంక్ యూ.